హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? అంటే ఏ విధంగా రియల్ ఎస్టేట్లో కానీ, ఈక్విటీ మార్కెట్లో కానీ, బాండ్లో కానీ, షేర్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం మనకు కొన్ని ముఖ్యమైన పదాలు తెలిసి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే వోలటాలిటీ, రిటర్ను అండ్ రిస్క్. వీటిని అన్నింటినీ ఒక గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. రిస్క్ అంటే ఏంటంటే మనకు క్యాపిటల్, అంటే మనకు మూలధనం పోయే ఛాన్స్ ఉంటుంది. రిటర్న్ అంటే మనకు ఎంత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టు. అండ్ వోలటాలిటీ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ అసెట్ క్లాస్ అనేది దాని ప్రైస్ ఎలా వ్యారీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని ఒక చిన్న గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఒకవేళ అసెట్ క్లాస్ దాని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటే, ఒకవేళ కొంతకాలం తర్వాత దాని ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ అనుకో, అప్పుడు ఏంటంటే -10%. అంటే 10% అనేది ఏంది, ఇది రివార్డ్. అంటే మనకు -10% వచ్చినట్టు. ఇక్కడ అదేవిధంగా వోలటాలిటీ అంటే ఏంటి, ఇక్కడ మనకు 10% అనేది నెగిటివ్ కిందికి వచ్చింది అన్నట్టు. ఈ విధంగా ఏంటంటే మనకు రిస్క్ ప్లస్ వోలటాలిటీ అనేది నియర్లీ కోరిలేటెడ్. అంటే రివార్డ్ అంటే ఫ్రెండ్స్ ఏంటంటే మనకు పాజిటివ్, అంటే మనకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. 100 రూపీస్ ఉన్నట్టు 110 రూపీస్ అయిందనుకో, అప్పుడు ఏంటంటే 10% అనేది రివార్డ్ అన్నట్టు. కాబట్టి వీటి గురించి ఒక కంప్లీట్గా ఒక డీటెయిల్గా వీడియో చేశాను ఫ్రెండ్స్. అది ఆ వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, మీరు చూడండి. చూస్తే మీకు ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక కంప్లీట్ ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఏంటంటే డిసిషన్ తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?